గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో 4 ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగిందండి. 4 ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో మనం 4 చాప్టర్స్ చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ 5th ప్రాబ్లం అనమాట అండి. ఏమంటే 5th ప్రాబ్లం. ప్రాబ్లమ్ 5 అండి. ప్రాబ్లం ఎంతండి? 5 అండి. 1/4/2009 Rama and Co. A machinery is purchased ₹10,000. ₹10,000 depreciation ₹10,000 depreciation 10% on fixed installment method. Fixed installment method. Fixed installment method. Prepare machinery account. Prepare machinery account. Prepare machinery account for 4 years. Assuming that the accounts are closed on 31st December 31st December every year. ఇది ప్రాబ్లం. మనకి ఏంటండి 1/4/2009 1/4/2009 రామా అండ్ కో మెషినరీ ఈజ్ పర్చేజ్డ్ ₹10,000. అంటే 1/4/2009 రామా అండ్ కో అనే ఒక కంపెనీ యంత్రాన్ని ₹10,000 కొనుగోలు చేయడం జరిగిందండి. ఎంతకంటే ₹10,000 కొనుగోలు చేయడం జరిగింది. డెఫర్షియేషన్ 10% ఆన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. తరుగుదలని స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం ఏర్పరుస్తున్నారు.
దీన్ని మీకు చెప్పడం జరిగిందండి. ఏమని? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, అదేనా చెప్పడం జరిగింది. ఒకటే అండి, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, సమాన వాయిదాల పద్ధతిని కూడా చెప్పడం జరిగింది. అంతేందండి. అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా ఒకటే. తర్వాత ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ 4 years, 4 సంవత్సరాలు ఏర్పరచమంటున్నాడు అండి. డెఫినేషన్ ఎన్ని సంవత్సరాలు ఏర్పరచమంటున్నాడు? 4 సంవత్సరాలు అండి. అస్యూమింగ్ దట్ ది అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. ఎప్పుడండి? December 31st మనకు బుక్స్ క్లోజ్ చేయడం జరుగుతుందండి. అంటే మనకి ఇచ్చిన అకౌంటింగ్ ఇయర్ ఏంటంటే క్యాలెండర్ ఇయర్ ఇచ్చినట్టు. December 31st అంటే ఏంటి? క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు చూడండి, ఇలా ఉందండి. 2009, ఇది 2009. ఎప్పుడు కొన్నారండి? 1/4 కొన్నారు. ఎప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది మిషనరీని? 1/4. ఏప్రిల్ అంటే ఏంటి? 1/4. ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు? December 31st అండి. December 31st అంటే ఇక్కడ 3 months అయిపోయింది. ఆఫ్టర్ ఇది ఉంది అంటే 1/4 కాడి నుంచి December 31st వరకు ఎంతండి? 9 months అవుతుందండి. అంటే April 1st కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 9 months. అంటే మనం 2009 9 monthsకే కట్టాలండి. తర్వాత 2010, తర్వాత 2010 అండి. అంటే January 1st. ఇప్పుడు December 31st అయిపోయింది. తర్వాత 2010 వస్తుందండి. అంటే మళ్ళీ ఏప్రిల్ అవుతుందండి. ఏమని? December 31st తర్వాత ఏంటి? January 1st అండి. మళ్ళీ ఎండింగ్ ఎప్పుడు? December 31st. అంటే 12 months ఉంది. తర్వాత మళ్ళీ 2011 అండి. అంటే January 1st, December 31st. అంటే ఇది 12 months అండి. తర్వాత 2012, January 1st, December 31st. 4 years అన్నాడు కదా, అంటే 12 months. అదేందండి మన డెఫినేషన్ ఈ విధంగా లెక్కించాలి. ఇప్పుడు ముందర ప్రొఫార్మా గీసుకోవాలండి. ఫస్ట్ ఏం చేయాలండి? మనం ప్రొఫార్మా గీయాలండి. సరే బుద్ధి జ్ఞానం మనుషులు వచ్చాను.
ఏమండి ప్రొఫార్మా చేసాం డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. ఇప్పుడు ఏం చేయించామంటే మిషనరీ అకౌంట్ అండి. ఇన్ ది బుక్స్ ఆఫ్ రామానుకో మిషనరీ అకౌంట్ డెబిట్ క్రెడిట్. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ అండి. ఏంటంటే కాస్ట్ ఆఫ్ మిషనరీ 10,000. కాస్ట్ ఆఫ్ మిషనరీ ఎంత అండి? 10,000. 2009 depreciation. April 1st to December 31st అండి. ఏప్రిల్ 1st నుంచి డిసెంబర్ 31st. 10,000 into 9 months అవుతుందండి. ఏప్రిల్ 1st నుంచి డిసెంబర్ 31stకి ఎంత అవుద్ది? 9 months. 10,000 into 9/12 into 10% కదా, 10/100. జీరో క్యాన్సిల్ అయింది, 0 క్యాన్సిల్ అయింది. 9లో 3 times పోయింది, 12లో 4 times పోయింది, 4 ఇందులో 250 times పోయింది. అంటే డెఫినేషన్ ఎంత? 750. ఎంతండి? 750. అదేంటండి ఇంచాక 9 monthsకే కట్టాం కనుక. ఇప్పుడు తర్వాత 2010 డెఫర్షియేషన్. 2010 డెఫర్షియేషన్. January 1st December 31st. ఇది January 1st December 31st అంటే 12 months. 10,000 into 10/100. 10,000 into 10/100. ఈ 0 క్యాన్సిల్ అయింది, 0 అంటే 1,000 rupees. 1,000 rupees. తర్వాత 2011 ఇంక ఇది 12 months అండి. ఇది కూడా 12 months అంటే 1,000 అవుతుంది, అంతేనా? అలాగే 2012 డెఫర్షియేషన్. ఇది కూడా 1,000 rupees అండి. ఇదండి. ఇదేంటి మరి ఈక్వల్ అన్నారు కదా, ఇక్కడ 750 వచ్చింది, ఇక్కడ 1,000 రావడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇదంటే మరి 9 monthsకే కదండి. మరి ఎప్పుడు పర్చేజ్ చేసాడు మిషనరీని? 1/4/2009 పర్చేజ్ చేయడం జరిగిందండి. అర్థమైందా?
అంచేత 750 వచ్చింది. తర్వాత అన్ని 12 months అంటే 10,000 ఇంటూ 10/100 1000. ఆ విధంగా ఈక్వల్గా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఇప్పుడు డేటు 2009 January 1st 2009 January 1st అండి. ఇప్పుడు మిషనరీ పర్చేజ్ చేస్తే తెలుసు కదా, మిషనరీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్, మిషనరీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి టు బ్యాంక్ అకౌంట్ ఎంతండి అమౌంట్ 10,000. ఎంతండి 10,000 రూపీస్. ఎండింగ్ 2009 December 31st by depreciation account ఎంతండి 750 అండి. బై బ్యాలెన్స్ సిబిడి $10,000. $10,000కి 750కి డిఫరెన్స్ 9,250 అండి. 9,250 ఇక్కడికి 2009 అయిపోయింది. అదేంటండి, ఇది 9 months. January 1st to balance BBD 9,250. బై డిఫికేషన్ అకౌంట్ ఎంత 1,000. ఎంత 1,000 ఎలా వచ్చిందో పక్కన చెప్పాను నేను, వర్కింగ్ నోట్స్లో చెప్పాను కదా. 12 months. బై బ్యాలెన్స్ సిబిడి $9,250. $9,250 అంటే 8,250 అండి. 9,250కి 1,000కి డిఫరెన్స్ 8,250 అండి. 2011 January 1st to balance BBD 8,250. December 31st.
బై డిప్టేషన్ అకౌంట్. ఇది కూడా 12 months అండి. 1000 by balance CBD. $8,250 की 1,000 की 7,250 7,250 తర్వాత 2012 January 1st to balance BBD ఎంత 7,250 2012 December 31st by depreciation account 1,000. $7,200. By balance CBD 6,250. 2013 January 1st to balance BBD 6,250. 4 years ఏర్పరచమన్నాడండి. 2009 ఫస్ట్ ఇయర్, 2010 సెకండ్, 2011 థర్డ్, 2012 ఫోర్, ఇంకా 2013 ఇంకా ఇలా ఉంచాలండి. అంటే ఇంక మనకి ఎంత వచ్చింది? 6,250 వచ్చింది. ఇప్పుడు ఇది మనం చేసిన ప్రాబ్లం రైటో రాంగో చూసుకోవచ్చండి. మనం ఇప్పుడు చేసింది రైటో రాంగో చూద్దామండి. ఇప్పుడు 2009లోను డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది? 750 వచ్చింది. 2010లో 1,000, 2011లో 1,000, 2012లో 1,000, మొత్తం టోటల్ చేస్తే 3,750 వచ్చింది. ఇది డిఫరెన్షియేషన్. మనం మిషనరీని ఎంతకు పర్చేజ్ చేసామంట? 10,000కి మిషనరీని పర్చేజ్ చేయడం జరిగింది. డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది? 3,750. రిమైనింగ్ 6,250. ఇంకా 6,250 ఉంది. అంటే మనం చేసిన ప్రాబ్లము రైటే. అర్థమైందా? ఇది ప్రాబ్లం. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ 6 అండి. ప్రాబ్లమ్ ఇప్పుడు 6 మనం చెప్పుకోబోయేది. Problem 6. Ramarao and Sons
Ramarao and Sons purchased Ramarao and Sons purchased a machine for ₹1,40,000 on 1st July 2011. 1st July 2011. And spent ₹10,000 for its installation. The firm writes off depreciation at the rate of 10% on original cost every year. Original cost every year. The books are closed on the books are closed on December 31st every year. 31st December every year. Prepare machine account for 3 years. For 3 years. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే రామారావు అండ్ సన్స్ పర్చేజ్డ్ ఏ మిషన్ ఫర్
40,000 రూపీస్ ఆన్ 1st July 2011. 2011 జూలై 1నంట రామారావు సన్స్ అయిన వాళ్ళు 1,40,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగిందండి. అంటే స్పెంట్ 10,000 రూపీస్ ఫర్ ఇట్స్ ఇన్స్టాలేషన్. దాని మీద 10,000 రూపాయలు ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ చేయడం జరిగిందండి. ద ఫార్మ్ రైట్స్ ఆఫ్ డెఫర్షియేషన్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఎవ్రీ ఇయర్. అంటే అసలు ఖరీదు మీద కడుతున్నారు. ఒరిజినల్ కాస్ట్ అన్నా, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా ఒకటి అని చెప్పానండి. అర్థమైందా? ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ December 31st ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం December 31ని ముగింపు చేయడం జరుగుతుంది అంటండి. అర్థమైందా? అంటే ఇది క్యాలెండర్ ఇయరే. మిషనరీ అకౌంట్ని 3 సంవత్సరాలు తయారు చేయమన్నాడు. ఎన్ని సంవత్సరాలు తయారు చేయమన్నాడండి? 3 ఇయర్స్కి. ఇప్పుడు వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్ అండి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మిషన్ అంటే యంత్రం అసలు ఖరీదు అంటే ఏంటి? పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్. మనకి పర్చేజ్ ప్రైస్ ఎంత అండి? 1,40,000 అండి. 1,40,000 ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 10,000. అంటే 1,50,000 అనమాట అండి. అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మిషన్ యంత్రం అసలు ఖరీదు ఎంత అయిందండి? 1,50,000. ఇప్పుడు యాన్యువల్ డెఫర్షియేషన్ కావాలంటే కాస్ట్ ఆఫ్ మిషన్ ఇంటూ రేట్ ఆఫ్ డెప్రిషియేషన్ బై 100. మనకి కాస్ట్ ఆఫ్ ఎంత? 1,50,000 ఇంటూ ఎంత? 10/100 అంటే 15,000. ఎంత డెప్రిషియేషన్? యాన్యువల్ డెప్రిషియేషన్ 15,000 అండి. మనకి 2011 డెఫర్షియేషన్ ఫర్ ది ఇయర్ 2011 ఇంచేత జూలై 1st to December 31st అండి. జూలై 1st నుంచి December 31st అండి. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఎంత? 6 months. ఎంత వచ్చిందండి? 6 months అండి. అంటే 1,50,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100 అండి. 0 క్యాన్సిల్ అయింది, ఈ 0 క్యాన్సిల్ అయిందండి. 6 ఇందులో 1 టైము, ఇందులో 2 times, 2 ఇందులో 7,500 times అంటే 7,500 వచ్చింది. ఎంతండి? 7,500.
2011 ఎంత వచ్చింది? 7,500. ఇప్పుడు 2012 ఎంత అవుద్ది? 2012 అంటే 12 months ఉన్నట్టే కదా. అంటే యాన్యువల్ డిప్యుటేషన్ ఎంత? 15,000. ఎంతండి? 3 years అన్నారు కదా. ఈ 1 year ఇది 2 year 2013. ఇది కూడా 12 months. ఇది కూడా 15,000 అండి. అదేందా? ఇప్పుడు మిషనరీ అకౌంట్ in the books of Ramarao and Sons. In the books of Ramarao and Sons. Missionary account. Missionary accountant. First, missionary account at bank account. Missionary account, bank account. ఇన్స్టాలేషన్ కూడా ఉన్నాయి కనుక మళ్ళీ వేరేగా రాసుకుంటే మిషనరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అని వేరేగా రాయొచ్చు. ఇన్స్టాలేషన్ కూడా 2011 July 1st to bank account 1,40,000 plus 10,000 1,50,000. అదేంటండి? బై డిఫరెన్షియేషన్ 6 months అండి. అంటే ఎంత వచ్చింది మనకి? 7,500 అండి. $1,50,000కి 7,500కి డిఫరెన్స్ బై బ్యాలెన్స్ C/D. 0,0,5 ఉంది, 5, 10, 1 ఉంది, 7, 1, 8, 2, 10, 1 ఉంది,
ఇక్కడ 5 కనుక 4 1 అంటే 1,42,500 అండి. ఎంతండి? 1,42,500. ఇప్పుడు 2011 అయిపోయింది కదా, 2012 టు బ్యాలెన్స్ B/D 1,42,500. 1,42,500. బై డెప్యుటేషన్ ఇప్పుడు 12 months యాన్యువల్ డెప్యుటేషన్ ఎంత వచ్చింది కట్టాం కదా, 15,000 1,42,500 1,42,500 0 0 5 7 అంటే 7 5 12 1 ఉంది, 1 1 2 2కు 2 4 అంటే 1,27,500. 2013 January 1st టు బ్యాలెన్స్ B/D 1,27,500. 2013 కూడా 12 months ఉన్నట్టండి, అంతే కదా, 15,000. $1,27,500 1,27,500 0 0 5 5 to 7 అంటే 1,12,500. 1,12,500. 2014 January 1st టు బ్యాలెన్స్ B/D 1,12,500. 1,12,500. ఇప్పుడు ఇది మనం కరెక్టా రాంగా అనేది చూద్దాం. ఇప్పుడు 2011 డెప్యుటేషన్ ఎంత? 7,500. 2012 15,000. 2013 15,000, అంతే కదా, అంటే 37,500 వచ్చింది. ఇప్పుడు మెషినరీ కాస్ట్ ఎంత? 1,50,000 అండి. డెప్యుటేషన్ ఎంత? 37,500 వచ్చింది. అంటే 1,12,500. ఇంకా 1,12,500. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లము 7 నారాయణ అండ్ బ్రాస్
నారాయణ అండ్ Bros purchased Narayan and Bros purchased a plant for ₹2 lakhs on 1st January 2010. January 2010 అండి. అండ్ స్పెంట్ ₹50,000 for its installation. The salvage value of the salvage value of the plant after its useful life of after its useful life of 10 years. Is estimated to be ₹20,000. ₹20,000. The books are closed on 31st December every year. December every year. Prepare plant account
ప్రిపేర్ ప్లాంట్ అకౌంట్ ఫర్ ది ఫస్ట్ 3 years using straight line method. యూజింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్. అర్థమైందా? ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లం ఈ మోడల్ చేసాం మనం. అర్థమైందా? ఏంటండి, నారాయణ అండ్ బ్రస్ పర్చేజ్డ్ ఏ ప్లాంట్ ఫర్ 2 lakhs rupees ఆన్ 1st January 2010. 2010 జనవరి 1న నారాయణ బ్రదర్స్ అనే వాళ్ళు ఒక ప్లాంట్ని 2 లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగిందండి. అండ్ స్పెంట్ 50,000 rupees ఫర్ ఇట్స్ ఇన్స్టాలేషన్. దాన్ని స్థాపించడానికి 50,000 రూపాయలు ఖర్చులు జరిగినాయండి. ద సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ది ప్లాంట్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ 10 years. దాని జీవితకాలం 10 సంవత్సరాలు అంటండి. దాని లైఫ్ ఎంత అండి? 10 years. ఆ ప్లాంట్ ఎస్టిమేటెడ్ టు బి 20,000 rupees. అంటే దాని యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ అంటే చెప్పాను కదా, స్క్రాప్ వాల్యూ అని రెసిడ్యూల్ వాల్యూ అని ఇవ్వడం జరుగుతుంది కదా. ఎస్టిమేటెడ్ వాల్యూ అంటే అక్కడ రెసిడ్యూల్ వాల్యూ అనుకోవాలి. రద్దు విలువ 20,000 అంట. ఎంతండి? 20,000. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. ఎప్పుడు మనం క్లోజ్ చేస్తున్నారంటండి? 31st December ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం December 30కి ఖాతాలు ముగిస్తున్నారండి. ప్రిపేర్ ప్లాంట్ అకౌంట్ ఫస్ట్ 3 years యూజింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఉపయోగించి దీనికి ప్రాబ్లమ్ను మనం చెయ్యాలండి. అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు. ఇందులోని పర్సంటేజ్ ఇవ్వకపోతే మీకు ఫార్ములా ఒకటి చెప్పడం జరిగిందండి. ఏంటండి? యాన్యువల్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎసిట్ మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ఎసిట్ ఇన్ ఇయర్స్, బ్రాకెట్లో ఇన్ ఇయర్స్ అని చెప్పడం జరిగిందండి. అప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ కట్టాలండి. ఫస్ట్ ఏం కట్టాలి? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్. కావాలంటే పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్. ఇందాక ఇంక చూడండి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ అంటే చూడండి, పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్ అని పెట్టాం. అలాగే ఇప్పుడు కూడా అండి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ అంటాం, పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్. మనకి పర్చేజ్ ఎంత అండి? 2 lakhs. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్ ఎంత? 50,000. 2 lakhsకి 50,000 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2,50,000 అవుతుంది. అప్పుడు యాన్యువల్ డిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసిట్ మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ బ్రాకెట్లో స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూజబుల్ లైఫ్ ఆఫ్ ది ఎసిట్ ఇన్ ఇయర్స్. అదేంటండి రెసిడ్యూల్ వాల్యూ అంటే చెప్పాను మీకు. ఈ 20,000 ఎలాగో ఏంటో అనేది ఏంటంటే ప్లాంట్ని కొన్నారండి. ఎవ్రీ ఇయర్ డిఫికేషన్ ఏర్పరుస్తారు. అయిపోయిన తర్వాత 10 years అయిపోయాక ఆ ప్లాంట్ విలువ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అప్పుడు ఆ ప్లాంట్ని మామూలుగా అమ్మేశారు. అమ్మితే 20,000 వచ్చిందనమాట. అది దాన్ని స్క్రాప్ వాల్యూ అంటారని చెప్పాను మీకు. ఆల్రెడీ మీకు డెఫికేషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పామండి. అప్పుడప్పుడు వచ్చి ఉన్న వాళ్ళకి మరి ఇంటికాడ అయినా మళ్ళీ ఆన్లైన్ క్లాసులో వింటే అర్థమవుతుందండి. తర్వాత మన యాన్యువల్ డిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసిట్ మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ఎసిట్ ఇన్ ఇయర్స్ అన్ని. ఇప్పుడు మనకి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ ఎంత వచ్చింది? 2,50,000 వచ్చింది. ఎంత వచ్చింది? 2,50,000 మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ ఎంత? 20,000. అంతే కదా? 20,000 కదా ఇస్తా. మైనస్ ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ది ప్లాంట్ ఇన్ ఇయర్స్ ఎంత? 10. 2,50,000లోంచి 20,000 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 2,30,000 వస్తుంది. ఎంత వస్తుంది? 2,30,000 బై 10 అంటే 23,000. అది 10లో 0, 2,30,000లో 0ని క్యాన్సిల్ చేస్తే 20,000. అంటే యాన్యువల్ డిఫికేషన్ ఎంత వచ్చింది? 23,000 అనమాట. ఎంత వచ్చిందండి? 23,000. అంతే అండి. అలాగే 3 years కట్టేయాలి.
ఇప్పుడు మనం ఇలా డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్, డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ అని రాస్తారు. ఫస్ట్ ఎంత అన్నాడు, ఇయర్ 2010 జనవరి 1 టు బ్యాంక్ అకౌంట్ 2 lakh ప్లస్ 50,000 2,50,000 వేస్తారు. 2010 December 31 బై డెప్యుటేషన్ ఎంత వచ్చింది, యాన్యువల్ డెప్యుటేషన్ 23,000. అలా టోటల్ చేస్తారు, బ్యాలెన్స్ కడతారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ టు బ్యాలెన్స్ బీపీడీ, మళ్ళీ బై డెప్యుటేషన్ 23,000. అలా 3 years చేస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంటికాడ మీకు హెచ్డబ్ల్యూ చేయండి, ఇది ఇంటి దగ్గర హెచ్డబ్ల్యూ చేయండి. తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం.